నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నగరంలోని రంగనాయకులపేట వద్ద ఉన్న వెంకటమ్మ పేరంటాలు ఆలయంలో 1,15,00,000 వ్యయంతో 3 అంతస్తుల రాజగోపురం మహామండపం నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటమ్మ పేరంటాలు ఆలయాన్ని 1.15 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. 9 నెలల్లో ఆలయ అభివృద్ది పనులు పూర్తి చేస్తామన్నారు. అనేక టెంపుల్స్ యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఇబ్బందులున్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ సీజీఎఫ్ ప్లాన్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 9 మాసాల్లో 3 అంతస్తుల రాజగోపురం, ముఖమండపం, ఆలయం వెనక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్స్, ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది. చిన్న స్థలం, చిన్న ఆలయమైనా ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది, చాలా మంది విశ్వసించేటువంటి. దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది. రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ దేవాదాయ శాఖ అధికారులకు ఉంది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.